హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. దిస్ ఈజ్ విజయ ఫ్రమ్ విజయారెడ్డి హ్యాండ్లూమ్స్. ఇది వచ్చేసి మా వారు ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయినారు. ఆర్మీలో సర్వీస్ చేసి రిటైర్డ్ అయినారు. దానికి సంబంధించిన గెట్ టుగెదర్ పార్టీ వీడియోస్ అనమాట. మాది 9 మెడ్రాస్ రెజిమెంటు. సో 9 మెడ్రాస్ వాళ్ళందరూ 5 రాష్ట్రాల వాళ్ళు, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ అండ్ కర్ణాటక. ఈ 5 రాష్ట్రాల్లో 9 మెడ్రాస్ వాళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళందరూ గెట్ టుగెదర్ చేసుకున్నారు. జూన్ 23 బాలాజీ నగర్ ఫంక్షన్ హాల్లో చేసుకున్నారు. సో ఇది ఆడవాళ్ళను వెల్కమ్ చెప్పాము, మగవాళ్ళు వెల్కమ్ చెప్పారు. అందరం కలిసి, ఇది నేను సుజాత అనే ఇద్దరం కలిసి మేడం గారికి వెల్కమ్ చెప్పాము. సో అందరూ రిటైర్డ్ అయిన వాళ్ళండి. ఫుల్ ఎంజాయ్ చేసాము. చాలా సంవత్సరాల తర్వాత కలిసాము. యాక్చువల్లీ స్నేహితులందరినీ చాలా సంవత్సరాల తర్వాత కలిశారు. అక్కడ స్టేజ్ మీద ఉన్నది తిరుపతి రెడ్డి గారు, అంటే మా ఆయన. ఇలాగే ఇంకా కొంతమందిని ఇన్వైట్ చేశారు. అంత స్టేజ్ మీద మేమందరం కింద కూర్చొని, స్టేజ్ కింద కూర్చొని అందరినీ ఎంకరేజ్ చేస్తున్నాము. ఈయన సిఓ సాబ్ గారు, ఓల్డ్ సిఓ సాబ్ గారు. సో ఇలా స్పీచ్ ఇచ్చారు. అందరం కూర్చొని వింటూ ఉన్నాము. చూడండి, ముచ్చట్లు పెట్టుకుంటూ అందరం కూర్చొని ఆలకిస్తూ ఉన్నాము. వీడియో అంత క్లియర్గా రాలేదు. ఇట్స్ ఓకే, ఏదో ఒకటి మీతో షేర్ చేసుకోవాలి, అందరికీ షేర్ చేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాను. వీడియో క్లారిటీగా లేదని తిట్టుకోవద్దండి. ఫోన్ అంతవరకే సపోర్ట్ చేస్తుంది. చూడండి, మీటింగ్ అంతా మంచి చెడుల గురించి అందరూ స్పీచ్ ఇచ్చారు. అంటే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, మీకు గవర్నమెంట్ తరఫున ఏమన్నా అందట్లేదా, అందుతున్నాయా, ఎలా జరుగుతుంది, ఏంటి, ఎలా ఉండాలి, ఏంటి అని వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకున్నారు. వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. సో అందరు కలిసి నీట్గా మంచిగా చేసుకున్నారు. చాలా బాగా అనిపించింది. మార్నింగ్ 7కి మొదలు పెడితే ఈవినింగ్ 4 వరకు ఫుల్ ఎంజాయ్ అనమాట. మా వాళ్ళు అయితే బ్యాటరీ రీఛార్జ్ అయింది బాడీ అని చెప్తున్నారు. ఫుడ్ ఐటము ఇదంతా వెజ్, పన్నీర్ కర్రీ, బెండకాయ వేపుడు, పచ్చడి, పప్పు, సాంబారు, వెజిటబుల్ పలావు, వైట్ రైసు, రైతా, పెరుగు, అట్లా అన్ని రకాలు ఉన్నాయి. ఇది వచ్చేసి నాన్ వెజ్ సెక్షను. పుల్కాలు, చికెన్ ఫ్రై, మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, ఫిష్లు అయితే 2 రకాలు చేశారు. నేను ఎప్పుడు ఫిష్ తిన్నా ఎక్కువ, కానీ ఇక్కడ తిన్నాను. చాలా బాగుంది. ఎటువంటి ముళ్ళు అవి కూడా లేకుండా పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఫుడ్ అంతా చాలా టేస్టీగా ఉంది. అందరూ ఎంజాయ్ చేశారు. ఇంకా లాస్ట్లో పిల్లలు అయితే ఫుల్ డ్యాన్స్లు అనమాట స్టేజ్ మీద. ఈ పాప ఒకటి చాలా ఇంట్రెస్ట్గా చేసింది. ఈ పాప ఒకటి, ఇంకొక బాబు కూడా చాలా ఇంట్రెస్ట్గా చేశారు. చాలా బాగా కూడా చేశారు. పాపకు చాలా బాగా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. పిల్లలందరూ స్టేజ్ ఎక్కి మంచిగా డ్యాన్స్ చేశారు. అందరికీ వీలుగా బాగా ఎంజాయ్ చేశాము. చూడండి ఎంత ఇంట్రెస్ట్గా చేస్తుందో. అదే చెప్పాను కదా, అందరికీ ఫోన్ రీఛార్జ్ అయితే బ్యాటరీ రీఛార్జ్ అంటారు కదా, మా వాళ్ళకు ఫుల్ దిల్ రీఛార్జ్ అయిందనమాట. ఫ్రెండ్స్ అంతా ఓల్డ్ ఫ్రెండ్స్ కలిస్తే మనకి ఎలా ఉంటుంది, అలాగేమో ఉంది. ఈ అబ్బాయి కూడా చాలా బాగా డ్యాన్స్ చేశాడు. సో అలా బాడీ రీఛార్జ్ చేసుకొని వచ్చారనమాట. ఎవ్రీ ఇయర్ చేస్తారు. ఆల్రెడీ 2010-11 నుంచి స్టార్ట్ చేశారు. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క సిటీలో వాళ్ళు కండక్ట్ చేస్తారనమాట. ఇప్పుడు హైదరాబాద్లో చేశాము, నెక్స్ట్ లాస్ట్ ఇయర్ కాకినాడలో చేశారు, ఇంకా లాస్ట్ ఇయర్ ఊటీలో చేశారు, ఇప్పుడు నెక్స్ట్ కేరళలో ఉండబోతుంది. సో ఎవరెవరు అవకాశాన్ని బట్టి వాళ్ళు అరేంజ్ చేసుకొని ఒక్కొక్క చోట కలుస్తున్నారు అనమాట. సో మనకు కూడా అలా తిరిగినట్టు ఉంటుంది, తిరిగి స్టేట్లు తిరిగి చూసినట్టు ఉంటుంది, అందరినీ కలిసినట్టు ఉంటుంది, కొంత లైఫ్లో రిలాక్స్ అన్నమాట. చాలా బాగా చేశాడు ఈ అబ్బాయి డ్యాన్స్. సో ఇంకా ఆడవాళ్ళందరూ ఎవరు వాళ్ళు అంత భోజనాలు అయిపోయిన తర్వాత ముచ్చట్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత అందరూ ఇంట్రొడక్షన్ ఇచ్చారనమాట. మీ ఎవరు, ఎంతమంది పిల్లలు, ఏం చేస్తున్నారు, రైట్ నౌ ఏం చేస్తున్నారు, పిల్లలు సెటిల్ అయ్యారా లేదా, ఎలా ఉన్నారు, ఏందని ఎవరు వాళ్ళు ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నారు. అందరూ లేడీస్. అదిగో నేను కూడా మాట్లాడుతున్నాను, చెప్పాను మా పిల్లలు ఏం చేస్తున్నాము అని. అందరూ అలాగే ఆడవాళ్ళు, అంటే ఆడవాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా మాట్లాడేది. స్టేజ్ మీద మగవాళ్ళంతా మాట్లాడారు. స్టేజ్ ఎక్కమంటే ఆడవాళ్ళు తొందరగా ఎక్కరు, అందుకని మేము కింద నించొని మాట్లాడామన్నమాట. ఇంకా మగవాళ్ళంతా స్టేజ్ మీద మాట్లాడుతున్నారు, ఆడవాళ్ళంతా కింద మాట్లాడుతున్నారు. సో బాగా ఎంజాయ్ చేసామండి. లాస్ట్లో పిల్లల డ్యాన్స్ అయితే హైలైట్, ఫుడ్ హైలైట్, అందరు ఎంజాయ్మెంట్ కూడా హైలైట్.
అందరు పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చారు. చూడండి పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే అప్పుడప్పుడు ఓల్డ్ ఫ్రెండ్స్ని కలిస్తే బాగా నిజంగానే బాడీ అంతా రీఛార్జ్ అయిపోతుంది అనమాట. అంటే మనసు బాగా దిల్ ఖుష్ అయిపోతుంది. దిల్ ఖుష్ అయిపోతే రీఫ్రెష్ అయిపోతాము, మైండ్ రీఫ్రెష్ అయిపోతుంది, హ్యాపీగా లైఫ్లో ముందుకు వెళ్తాము. సో అప్పుడప్పుడు కలుస్తూ ఉండాలి. స్వీట్ మెమరీస్ కదా ఇవన్నీ, మెమరబుల్ అన్నీ ఈవెంట్స్, ఇలాంటి ఈవెంట్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.